వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. సో మనము ఈరోజు శ్రీలంక రిలేషన్స్ గురించి కొంత నేర్చుకుందాము. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇప్పుడు మనకు ఈరోజు శ్రీలంక కొత్త అధ్యక్షులుగా అనురకుమార దిశనాయకే అనే అతను 10వ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఇండియా శ్రీలంకకు మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది సో అనేది చూసుకుంటే, సో ఇక్కడ ఇండియా శ్రీలంకకి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఫారెన్ పాలసీ దౌత్య సంబంధాలు అనేవి ఎలా మెరుగుపడ్డాయి. సో ఇండియా శ్రీలంకకు మనం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అంటే మనకు తమిళనాడు అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఫారెన్ పాలసీకి. ఎందుకంటే అయితే శ్రీలంకలో స్థిరపడ్డారో వాళ్లకు తమిళనాడు, ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడుకు ప్రావిన్స్లో శ్రీలంకలో సెటిల్ అవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో మనకు 1983 నుండి 2009 వరకు శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది. ఎందుకంటే శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడడం జరిగింది. ఆనాడులో ఉన్నటువంటి పార్టీలు డిఎంకే కావచ్చు, డిఎంకే, ఏడిఎంకే, ఇవన్నీ హిస్టారికల్గా ఇండియన్ గవర్నమెంట్ తమిళ్స్కి జస్టిస్ జరగాలని వాళ్ళు స్ట్రాంగ్గా ప్రెజరైజ్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. విధంగా ఇండియా కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ జరిగింది. 1987లో సివిల్ వార్ జరుగుతున్న టైంలో ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడికి పంపడం జరిగింది. ఆ సివిల్ వార్ అనేది శ్రీలంకన్ ప్రభుత్వానికి మరియు అక్కడ ఉన్నటువంటి తమిళ్ టైగర్స్, ఎల్టీటీ తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న క్రమంలో గవర్నమెంట్కి సపోర్టుగా ఇండియా ఎలా పంపుతుంది ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ని అనే దానికి తమిళనాడు కొంత కన్సర్న్ అనేది రైజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇండియా శ్రీలంకకి పీస్ అకార్డ్ అంటే ఏదైతే ఒప్పందం జరిగిందో దాంట్లో కాంట్రవర్సీ జరిగిందనేది ఇక్కడ తమిళనాడు అనేది రైజ్ చేయడం జరిగింది. మనకి హిస్టారికల్గా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి బైలాటరల్ రిలేషన్స్తో పాటుగా. సో రిలేషన్ అనేది హిస్టారికల్గా ఉంది, కల్చరల్గా ఉంది. సో అంటే శ్రీలంకలో ఉన్నటువంటి మెజారిటీ సింహాలీస్ వాళ్ళు బుద్ధిస్టులు. సో అక్కడ కొన్ని రిజర్వేషన్ కోసమని ఇండియా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బుద్ధిస్ట్ రిలేషన్స్ ప్రమోట్ చేయడానికి డొమెస్టిక్ కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ పిల్గ్రిమేజెస్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆర్థికంగా కూడా చూసుకున్నట్టయితే శ్రీలంక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. సో నైబర్గా ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కేరళ, తమిళనాడు, అవే స్ట్రాంగ్ ఎకనామిక్ టైస్గా ఉన్నాయి మనకు. సో ఇండియా గవర్నమెంట్ కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే దాన్ని ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి చేసుకుంది. రీజనల్గా ఆర్థికంగా బలపరుచుకోవాలనేది మెయిన్. అదేవిధంగా చైనాను కౌంటర్ చేయాలనేది మెయిన్గా ఇండియా చూస్తూ ఉంది. ఇంకా ఇండియన్ ఓషన్లో స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. హంబన్టోట అనే పోర్ట్ను కూడా చైనా $1.1 బిలియన్ పెట్టుబడులతోటి కొంత 99 సంవత్సరాలకు చైనా లీజుకి తీసుకుంది. సో అందులో అదేవిధంగా కొలంబో పోర్టును కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి చేస్తుంది. ఇది ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి కనపడ్డాయి. ఎందుకంటే ఇది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది ఇండియన్ ఓషన్లో. సో కాబట్టి మనం ఫారెన్ పాలసీలో డొమెస్టిక్ సెక్యూరిటీ కన్సర్న్స్ని ప్రియారిటీ ఇచ్చుకోవాలి. సో పీస్ఫుల్ అండ్ స్టేబుల్ రిలేషన్స్ అనేవి శ్రీలంకతో ఇంపార్టెంట్ అన్నది. ఈ విధంగా మనకు అయితే తమిళ డయాస్పోరా ఎక్కడైతే ఉందో కెనడాలో, యూకేలో, యూఎస్లో ఎవరైతే తమిళ్ డయాస్పోరా ఉన్నారో శ్రీలంకన్ తమిళ్స్కి మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో సో దాన్ని ఇంటర్నేషనల్ వాళ్ళు మాట్లాడడానికి మనకు కొంత డయాస్పోరా ప్రభావితం చేయడం జరిగింది. మనకు శ్రీలంక శ్రీవారు తర్వాత దాని సొసైటీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ని, అదేవిధంగా ఇష్యూస్ని హైలైట్ చేయడంలో. సో అదే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ దగ్గర కూడా వీటిని హైలైట్ చేసే విధంగా భాగంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా ఫారెన్ పాలసీ అనేది నైబర్హుడ్ ఫస్ట్ అనేది మనకి ఫస్ట్ పాలసీగా చూసుకుంటున్నాము. సో ఇందులో భాగంగా చాలా విధాలుగా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఈ రీసెంట్ క్రైసిస్ అనేది 2022లో వచ్చింది. దానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ అనేది జరిగింది. సో అన్సస్టైనబుల్ ట్యాక్స్ కట్స్ కావచ్చు, తర్వాత అప్పులు కంటిన్యూస్గా పెరుగుతూ ఉండడము, మనకి రిసోర్సెస్ని
మిస్ ఎలొకేషన్ చేయడము. సో అది ఓవరాల్గా మన అక్కడ ఉన్నటువంటి ఎకానమీని దెబ్బతీయడం జరిగింది. అగ్రికల్చరల్ పాలసీస్ ఏవైతే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తీసుకురావడము. సో యూరియా ప్రొడ్యూస్ చేయాలంటే అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫారెన్ ఎక్స్చేంజెస్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డెసిషన్ తీసుకోవటము అగ్రికల్చర్ ఫుడ్ క్రైసిస్కి దోహదపడ్డది. ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. కోవిడ్-19 పాండమిక్ రావడం వలన అక్కడ ఉన్నటువంటి టూరిజం అనేది సివియర్గా ఇంపాక్ట్ అయింది. సో అక్కడ రెవెన్యూ జనరేషన్ అనేది మనకు కంప్లీట్గా లేకుండా అయిపోయింది. ఫారెన్ రెమిటెన్సెస్ అనేవి షార్ప్గా తగ్గిపోవడం జరిగింది. ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది కంటిన్యూస్గా పెరిగిపోయింది. ఈ టైంలోనే చైనా ఇంటర్నేషనల్ క్రెడిటర్ ఎక్కువ అప్పు ఇచ్చుకుంటూ వచ్చింది. సో దానివల్ల నాకు చాలా అప్పులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలో ఫుడ్ అండ్ ఫ్యూయల్ షార్టేజ్ అయితే సివియర్గా జరిగింది. ఎసెన్షియల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్, ఫ్యూయల్, మెడిసిన్స్ అవనేవి హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది ఏర్పడేసి అక్కడ క్రైసిస్కి రావడానికి కారణాలని చెప్పుకోవచ్చు. సో ఏం చేసింది అనేది మనం చూసుకున్నట్టయితే కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిందని $1 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది మార్చి 2022లో ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ని ఫుడ్, ఫ్యూయల్, మెడిసిన్స్కి అది హెల్ప్ అయ్యే విధంగా $500 మిలియన్ క్రెడిట్ని కూడా శ్రీలంక పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి, కరెన్సీ స్వాప్ చేసుకోవడానికి, అదేవిధంగా మనకి అక్కడ ఉన్నటువంటి శ్రీలంక అప్పుల నుండి బయటపడడానికి టెంపరీగా అవ్వడానికి కొంత రీస్ట్రక్చర్ చేయడానికి ఇండియా కొంత రోల్ ప్లే చేసేసిందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనకి హ్యుమానిటేరియన్ క్రైసిస్లో భాగంగా మనకి కమోడిటీస్, రైస్, ఆహార పదార్థాలను కూడా మెడికల్ సప్లైస్ని జరిగింది. డీజిల్, పెట్రోలియం అండ్ అదర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఇండియా నుండి సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా డిప్లొమాటిక్ సపోర్ట్ కూడా కొంత చేయడం జరిగింది. అది ప్రపంచ బ్యాంకు ప్లస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ IMF, వరల్డ్ బ్యాంక్ నుండి పొందడానికి కొంత రీజనల్ కోఆపరేషన్లో భాగంగా ఇండియా చాలా ఇన్వాల్వ్ అయింది. సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ సమ్మిట్స్లో భాగంగా ఇండియా ఇన్వాల్వ్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చింది. అదే డిప్లొమాటిక్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సో అదేవిధంగా మనం చూసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాస్లో కూడా భారత ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ని రెన్యూవబుల్ ఎనర్జీ ఏరియాస్లో ఇనిషియేషన్ స్టార్ట్ చేసింది. అది నార్దర్న్ అండ్ ఈస్టర్న్ ప్రొవిన్సెస్ ఆఫ్ శ్రీలంకలో స్టార్ట్ చేయడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే సోలార్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ని కూడా అక్కడ అభివృద్ధిగా చేయడంలో ఇండియా పాత్ర కొంత. ఓల్డ్ కనెక్షన్స్ ఉన్నాయి. బుద్ధిజం త్రూ బుద్ధిజం కనెక్షన్స్, ఓల్డ్ కల్చరల్, అదేవిధంగా జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే శ్రీలంక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండటము అనేది, అదేవిధంగా చైనాని కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే ఇండియా యొక్క పెట్టుబడులు, తర్వాత క్లోజ్ రిలేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా అనేది ఆల్రెడీ చేస్తూ వచ్చింది. హంబన్టోట పోర్ట్ని ఆల్రెడీ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మనకు ఆర్థికంగా కావచ్చు, హ్యుమానిటేరియన్ కావచ్చు, డిప్లొమాటిక్ సపోర్ట్గా కావచ్చు, సో అన్నిటి పరంగా మనకు రోల్ ప్లే చేసింది. సో అదేవిధంగా ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్గా చూసుకుంది కాబట్టి ఈ నైబర్ స్టేట్స్ యొక్క డీపర్ రిలేషన్, కోఆపరేషన్ అనేది ఫ్యూచర్లో అవసరం అనేది ఇండియాకి ఎంతైనా అవసరం అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు.